అన్నమయ్య జిల్లా పీలేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీర్ల పండుగకు వెళ్లొస్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో వెళ్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 7 మందికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే మృతులు రేగాళ్లకు చెందిన ఆటో డ్రైవర్ ముబార్ మహబీర్ బి, అదేవిధంగా ఆమె మనవడు వాహిద్గా అధికారులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఈ యాక్సిడెంట్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఇవాళ మొహరం పండుగ సందర్భంగా జిల్లాలో విషాదం చోటు చేసుకుందని చెప్పి భావించవచ్చు. ముఖ్యంగా పీర్ల పండుగ పీలేరు నియోజకవర్గంలో ముస్లింస్ అధికంగా నివాసం ఉంటున్నారు. అయితే ఇదే క్రమంలోనే మొహరం పండుగ సందర్భంగా పీర్ల పండుగను తిలకించి రిటర్న్ వస్తున్న క్రమంలోనే ఆటోలో వస్తున్న క్రమంలోనే అధిక స్పీడ్ గా అంటే అదుపు తప్పి ఆటో కారును ఢీకొనిందని చెప్పి కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఓవర్టేక్ చేస్తూ అంటే ముందున్న వాహనాన్ని అధిగమించే క్రమంలోనే కారు ఆటోను ఢీకొనిందని చెప్పి స్థానికులైతే గుర్తించి పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి వారిలో ముగ్గురు ప్రమాద ఘటన స్థలంలోనే మృతి చెందారు. వారందరూ కూడా రేళ్ల పండుగ గ్రామానికి చెందిన వాళ్ళుగా దానికి అయితే గుర్తించారు. అయితే ఈ ఘటన నేపథ్యంలోనే డ్రైవరు అప్రమత్తంగా ఉండకపోవడము, ఇంకోటి వేగంగా రావడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని చెప్పేసి కూడా స్థానికులందరూ గుర్తించారు. ప్రమాద ఘటనలో ముబారక్, మహమ్మద్ అలాగే వాహిద్ ముగ్గురు అక్కడికక్కడే ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. మరో 8 మంది అయితే తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ కూడా హుటాహుటిన స్థానికులు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే పండుగ రోజున ఇలాంటి విషాదం చోటు చేసుకునడం అందరినీ కలిసివేసిందని చెప్పి కూడా స్థానికులందరూ కూడా పేర్కొంటున్నారు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.